అందరికీ నమస్కారం. శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి 393వ జయంతి ఉత్సవాలు ఈరోజు మేము జరుపుకుంటున్నాము. వీరశైవులందరము కూడా ఆయన 11వ శతాబ్దానికి చెందినవారు. ముఖ్యంగా సంఘ సంస్కర్త. ఎంతో మంది పేదలను ధనికులు అందరినీ కూడా ఆయన వచనాలతో వాళ్ళను పునోహితం చేసి వాళ్ళను ఎంతో ఆయన వచనాల ద్వారా ఎంతో మంది ఈ రోజు బాగుపడ్డారు. ముఖ్యంగా కాయకవే కైలాస అనే ముఖ్యమైన ఒక వచనం ఆయన వదిలారంటే, పని ఎక్కడ మనమైతే పని చేస్తున్నామో పని చేసిన చోటే దేవుడు ఉంటాడు అనే ఉద్దేశంతో ఆయన ఎన్నో వచనాలతో మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయనను బయటికి వెలికి తీసుకొని వచ్చి లింగాయతుల సామ్రాజ్యాన్ని ఆయన ఈరోజు ఉనికిని కాపాడారు. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఈరోజు ప్రతి చోట కూడా లింగాయతులు ఎంతో ఘనంగా నందికోళ్ల ఉత్సవాలతో బసవేశ్వరుని అభిషేకాలను నిర్వహించి ఈరోజు ర్యాలీ ద్వారా వచ్చాము. మన బసవన గుడి పాతూరు దగ్గర నుంచి సప్తగిరి సర్కిల్ టవర్ క్లాక్ మీదుగా రెవెన్యూ భవన్ ని చేరుకున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు వీరశైవులు. ఈ రోజు చూస్తుంటే కళ్యాణదుర్గంలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న గవిమఠానికి కూడా అక్కడ కళ్యాణ స్వామి వారు నివాసం ఉండడానికి అక్కడ స్థలం లేకపోతే, ఇల్లు లేకపోతే ఆయన సొంత నిధులతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు కూడా భూమి పూజ నిర్వహించారు. స్వామి గారు వస్తే ఉండడానికి, అలానే కమ్యూనిటీ హాల్ ని కూడా నిర్వహించడానికి ఆయన సొంత నిధులతో ఈ రోజు భూమి పూజ నిర్వహించారు. ఇలా ప్రతి చోట కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ బసవేశ్వర ఉత్సవాలలో నిజంగా ఈ రోజు అక్షయ తృతీయ, మరీ ముఖ్యంగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాము. ప్రతి చోట ఎంతో కోలాహలంగా కేకులను కట్ చేసి ఈ రోజు ఆయన జన్మదినాన్ని మేము అందరము కూడా చేసుకున్నామని తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా దేవుడు ఆయనకు ఆరోగ్యాలను ప్రసాదించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లి రాజధాని నిర్మాణం, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా నడుస్తున్నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.